ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 10వ తేదీ మంగళవారం తులారాశి వారిని కారణం లేకుండా ఒక వ్యక్తి బాధ పెట్టబోతున్నారు. కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ జూన్ 10వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారిని కారణం లేకుండా ఏ వ్యక్తి బాధ పెట్టబోతున్నారు, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయా లేదంటే మీకు వ్యతిరేక దిశలో నడుస్తూ ఉన్నాయా? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. వీటి ప్రకారం మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, అసలు గ్రహ సంచారం ప్రకారం జ్యోతిషులు మీకు ఎటువంటి సూచన చేస్తూ ఉన్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి గోచరపరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే మీపై ఏలినాటి శని, జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. దాంతో జూన్ 10వ తేదీ మంగళవారం తులారాశి వారిని కారణం లేకుండా ఒక వ్యక్తి చాలా బాధ పెట్టబోతున్నారు. చాలా తట్టుకొని నిలబడాలి, జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు ఈ సమయంలో. మరి దీని నుంచి మీరు తెలుసుకునే ముందు, అంటే దీని గురించి మనం ఈ విషయానికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ముందు రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దామండి. మీరు అస్సలు ఊహించలేరు తులారాశి వారు ఈ సమయంలో వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు, అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధించబోతున్నాయి. కాబట్టి తులారాశిలో జన్మించిన జాతకులు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువ అవుతాయి, రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి, ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా కనబడట్లేదు, వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడతాయి, ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సభ్యుల ఎవరైతే ఉంటారో ఆ యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీకు సంబంధించిన ఫ్యామిలీ సమస్యలు, మానసిక సమస్యలు వేధించడం జరుగుతుంది. ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది. రైతులకు మధ్యస్థ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. సినీ, మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు. కొంతమంది మాటల వలన బాధపడాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, చికాకులు, ఇబ్బందులు పెడతాయి. ఇక అయితే తులారాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. చక్కటి క్వాలిటీ టైంని మీరు మీ యొక్క పార్ట్నర్తో స్పెండ్ చేయడం జరుగుతుంది. లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కనబడుతూ ఉంది. ఇకపోతే తులారాశి వారికి కొనసాగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియనటువంటి భయం, ఏం మాట్లాడిన వివాదాలు, ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లే అనిపిస్తుంది. కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో, చివరి నిమిషంలో రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, తారుమారవుతుంది. ఆర్థిక సమస్యలన్నీ మిమ్మల్ని వెంటాడతాయి, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఎంత కష్టపడి పని చేసినా ఫలితం మాత్రం పొందలేక శూన్యంగా చూస్తారు. కేవలం మీ మంచితనంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొరాగలుగుతారు. కానీ అది నిత్యం జరగదు కదా, ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి మీరు రెడీగా ఉండాలి. ఇక ఈ సమయంలో మీరు చేయని తప్పులకు తులారాశి వ్యక్తులు శిక్ష అనుభవిస్తారు. ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు, చెప్పలేము. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులకు కొన్ని రోజులు ఉద్యోగం వస్తే వచ్చినట్లు, లేదంటే ఈ ఏడాదికి అంతే సంగతిలో. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదంటే అది నెక్స్ట్ ఇక ఆ తర్వాత అది జరగని పని అనే చెప్పుకోవాలి. ఇక తులారాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు, ఆర్థిక నష్టాలు తప్పవు. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారికి వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వెండి, బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు. ఇక తులారాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు. అనుకున్న కళాశాలల్లో సీట్లను సంపాదిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది. అలాగే ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి. అద్భుతంగా లేకపోయినా బాగానే గడిచిపోతూ ఉంటుంది. అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. ఇక ఓర్పు, నేర్పుగా ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే ఈ రాశిలో జన్మించిన జాతకులు, వ్యవసాయదారులకు మొదటి పంట బాగానే లాభాలను ఇస్తుంది. ఇక రెండో పంట వచ్చేసరికి సరైన ప్రాఫిట్స్ ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి. అప్పులు మాత్రం తీర్చుకోగలుగుతారో అంతవరకు సరిపోతుంది, బాగానే ఉంటుంది. ఇక అలాగే తులారాశి రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదు. మీకు బ్యాడ్ టైం నడుస్తుంది. మీకున్న వ్యాపారాలు దివాలా తీసే అవకాశాలు వస్తాయి. అన్ని రకాలుగా నష్టపోయే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ప్రజెంట్ పరిస్థితులు అంత అనుకూలంగా లేవండి. మీకు కొంతకాలం కష్టాలు తప్పవని గుర్తుపెట్టుకోండి. కాకపోతే మనోబలం, మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఇకపోతే తులారాశి వారు జూన్ 10వ తేదీ మంగళవారం మీకు కారణం లేకుండా ఒక వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టబోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీ భర్త. అవునండి తులారాశి వారు, మీరు వింటుంది నిజమే. జూన్ 10వ తేదీ మంగళవారం తులారాశి వారు మిమ్మల్ని కారణం లేకుండా మీ భర్త విపరీతంగా బాధ పెడతారు. కొట్టొచ్చు, తిట్టొచ్చు, విపరీతంగా ఏవి పడితే అవి మాటలు అనొచ్చు, వాగ్వివాదాలు, గొడవలు, తగాదాలు పెట్టుకొని మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఇలా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఏదో ఒక మాటలు అనడం, అదేవిధంగా ఎటువంటి కారణం లేకుండా మిమ్మల్ని చాలా బాధ పెడతారు. చాలా అంటే చాలా బాధ పెడతారండి. మీరు అసలు తట్టుకోలేరన్నమాట. ఆ వ్యక్తి చేసే హారాస్మెంట్ అవ్వండి, లేదంటే ప్రతి ఒక్క విషయాన్ని గుచ్చి మాట్లాడడం, చెప్పింది చెప్పడం, అదేవిధంగా చేయని తప్పని మీ మీద నిందలు వేయడం, మీ పేరెంట్స్ నుంచి అది తీసుకురావాలి, ఇది తీసుకురా, ఇలా ఒక్క రకం కాదు అనేక రకాలుగా ఆ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టబోతున్నారు జూన్ 10వ తేదీన. కాబట్టి ముందుగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే ఆ సమయంలో మీ యొక్క పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం, ఆ సమయంలో అతనికి కనిపించకుండా ఉండడం, అదేవిధంగా అసలు ఎటువంటి కారణం లేకుండా తిడతారు. కాబట్టి ముందుగా మీ సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేకుండా ముందుగా చూసుకోవడం, ఈ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ వ్యక్తి నుంచి మీరు తప్పించుకున్నట్లయితే ఇక అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది. 10వ తేదీన ఇది జరగబోతుంది. ఇకపోతే తులారాశి వారు మీకున్న కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే, చక్కటి శుభ ఫలితాలు పొందాలన్నా కూడా తులారాశిలో జన్మించిన వ్యక్తులు నీలం రంగు ఉంగరం ధరించాల్సి ఉంటుంది. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, ఇక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దుర్గాదేవిని పూజించండి. సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయండి. ఇకపోతే మీరు నీలం రంగు వస్త్రాలను ధరించండి. ఆ విధంగా ధరించి వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనుల్లో సక్సెస్ని సాధిస్తారు. తులారాశి వారు నిత్యం శివుణ్ణి, శనిదేవుణ్ణి పూజించండి. శని స్తోత్రాలు చదువుకోండి. సాధువులు, సన్యాసులు, పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ విధంగా చేయటం వల్ల ప్రతి పనిలోనూ సక్సెస్ని సాధిస్తారు తులారాశి వారు. అలాగే ఎవ్రీడే సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందుకోగలుగుతారు. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు జరగబోయే ప్రమాదం, ఎటువంటి ప్రమాదం ఏదైనా ఉన్నా అటువంటి ప్రతి ఒక్క ప్రమాదం నుంచి కూడా బయటపడతారండి. మీ యొక్క వ్యక్తిత్వ జాతకం ప్రకారం ఏవైనా ప్రమాదాలు, గండాలు ఉన్నా వాటి నుంచి కూడా బయటపడతారు. అలాగే శనికి తైలాభిషేకం చేయడం వల్ల తులారాశి జన్మించిన వ్యక్తులు మరింత శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష పండితులు చెబుతున్నారండి. సో చూసారు కదా తులారాశి వారు, గ్రహాల అనుకూలంగా లేని పరిస్థితుల్లో తులారాశి వారి జీవితంలో ప్రస్తుతం ఏం జరగబోతుంది, అదేవిధంగా జూన్ 10వ తేదీ మంగళవారం తులారాశి వారిని కారణం లేకుండా ఏ వ్యక్తి బాధ పెట్టబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసి వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.